వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హై. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో నదులు ఎండిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో సింధు నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు అన్నింటినీ అధికారులు మూసివేశారు. దీంతో దిగువనున్న పాకిస్తాన్కు చుక్క నీరు పారట్లేదు. సింధు ఉపనది చినాబ్ నదిలో నీళ్లు అడుగంటాయి. గేట్ల మూసివేతతో ఎగువన నీళ్లు ఉంటే దిగువనున్న పాకిస్తాన్లోని ఆయకట్టుకు నీళ్లు అందట్లేదు. మరోవైపు రాంబన్లోని బాగ్లిహార్ డ్యాం గేట్లను మూసివేశారు. దీంతో దిగువనున్న నదీ పరివాహక ప్రాంతంగా పూర్తిగా ఎండిపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపివేత నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వాగతిస్తున్నారు. పాకిస్తాన్కు నీళ్లు పారకుండా చేస్తేనే ఆ దేశం దారికి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో నదులు ఎండిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో సింధు నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లు అన్నింటినీ అధికారులు మూసివేశారు. దీంతో దిగువనున్న పాకిస్తాన్కు చుక్క నీరు పారట్లేదు. సింధు ఉపనది చినాబ్ నదిలో నీళ్లు అడుగంటాయి. గేట్ల మూసివేతతో ఎగువన నీళ్లు ఉంటే దిగువనున్న పాకిస్తాన్లోని ఆయకట్టుకు నీళ్లు అందట్లేదు. మరోవైపు రాంబన్లోని బాగ్లిహార్ డ్యాం గేట్లను మూసివేశారు. దీంతో దిగువనున్న నదీ పరివాహక ప్రాంతంలో పూర్తిగా ఎండిపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న సింధు జలాల నిలిపివేత నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు స్వాగతిస్తున్నారు. పాకిస్తాన్కు నీళ్లు పారకుండా చేస్తేనే ఆ దేశం దారికి వస్తుందని అభిప్రాయపడుతున్నారు.